అభివృద్ధి పాలనకు అరాచక పాలనకు మధ్య పోరు అంట. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు, ఇట్లా ఎవరు అనరు. ఎందుకంటే అభివృద్ధి అని వీళ్ళదని వీళ్ళు అనుకుంటారు, అరాచక పాలన అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అన్నట్టు. ఇక జూబ్లీహిల్స్లో నామినేషన్ వేసిన మాగంటి సునీత గోపీనాథ్ రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేసిన సునీత. నామినేషన్లో పాల్గొన్న కేటీఆర్, పలువురు ముఖ్య నేతలు. మాగంటి గోపీనాథ్ మృతిలో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం, రైతు బంధు పాలనకు రాక్షస పాలనకు మధ్య ఎన్నికలు, హామీలు నెరవేర్చని రేవంత్కు ఓటుతోనే సమాధానం. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్ర అన్న కేటీఆర్. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఎత్తున పాల్గొని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే, బీఆర్ఎస్ మాత్రం ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క మంత్రిని, ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఎన్నికల తర్వాత విజయం ఎవరు సాధిస్తారు. ఇక్కడ స్థానం, మరి సిట్టింగ్ స్థానం వీళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే వీళ్ళు దీన్ని మళ్ళీ గెలుస్తారా ఈ ఏరియాలో, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వస్తుందా అని చెప్పి చూడాలి. జనాలు కూడా చాలా ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్స్ కోసం. సబితా ఇంద్రారెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్లో గల్లీలో తిరిగి చేస్తూ ఉన్నారన్నమాట ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలిసేట్ నామినేషన్ వేశారు. షేక్పేట్లోని తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, సమీనా యస్మితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.